బీర్పూర్ ఒక ఊరు ఉండేది. అక్కడ మహేంద్ర సింగ్ అనే ఒక స్వర్ణకారుడు ఉండేవాడు. మహేంద్ర సింగ్ బంగారం మరియు వెండి ఆభరణాలు అమ్మేవాడు. ఆయనకి కవల కూతుర్లు ఉండేవారు. ఒకరు కాయ, మరొకరు మాయా. మాయా, త్వరగా బయటికి రా, నేను స్నానం చేయాలి. ఏమైందమ్మా? ఎందుకలా తలుపులు కొడుతున్నావు? అమ్మా, నేను బాత్రూమ్ లోపలికి వెళ్తుంటే మాయ మధ్యలో వచ్చి దూరింది. ఎంతకీ బయటికి రావడం లేదు. నేను రాను. అయితే నేను నీ కొత్త చుడిదార్ డ్రెస్ ఇస్త్రీ పెట్టెతో కాల్ చేస్తాను. ఆగాగు, నేను వస్తున్నా. అలా రా దారిలోకి. కాయా మాయాలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. మహేంద్ర సింగ్ ఇంటికి వచ్చిన ప్రతిసారి వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే కనిపించేవారు. నాన్నగారు, కాయ ఇవాళ నా చూడిదార్ వేసుకుంది. దీన్ని నేను కిందటి వారమే గజేంద్ర బాబాయ్ దుకాణంలో కొనుక్కున్నాను. చూడమ్మా, నాన్నగారు ఇప్పుడే ఎండలో పడొచ్చారు. ఆయన కనీసం మంచినీళ్ళైనా తాగనివ్వు. ఆ తర్వాత మీ ఇద్దరూ గొడవ పడదురుగాని. చూడు, కాయాని బట్టలు వేసుకుంటే ఏమైందమ్మా? తను నీకు చెల్లెలే కదా. తను నాకేం చెల్లెలు కాదు. అలా అనకూడదమ్మా. మీరిద్దరూ ఇలాగే గొడవ పడుతుంటే వేరే వాళ్ళు ఎవరైనా మీ ఇద్దరి మధ్య ఎంతో సులువుగా గొడవలు పెట్టి తరువాత వాళ్ళు లాభపడతారు. అందుకే ఇప్పటినుండి మీరిద్దరూ కలిసిమెలిసి ప్రేమతో ఉండాలి. కాయా మాయలు వాళ్ల నాన్న చెప్పిన మాటలను ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసేవారు. కాయా మాయల పిన్నికి మహేంద్ర సింగ్ కుటుంబం అంటే ఎంతో ఈర్ష్య. ప్రతిరోజూ తన భర్తతో గొడవ పడుతూ ఉండేది. మీ నాన్న మీకు చాలా పెద్ద అన్యాయం చేశారు. మీ అన్న మహేంద్రకేమో నగల దుకాణం ఇచ్చి, మీకేమో ఈ పిచ్చి బట్టల దుకాణం ఇచ్చాడు. ఆ గజేంద్ర పెళ్ళాన్ని చూడు, ఎక్కడికైనా వెళ్తే పైనుంచి కింద దాకా బంగారు నగలు ఎలా దిగేసుకుంటుందో. నాకేమో ఒక బంగారు గొలుసు కూడా దిక్కులేదు. నాన్నగారు ఏం చేసినా కరెక్ట్గానే చేస్తారు. అన్నయ్యకు నగల దుకాణం ఇస్తేనే మనకింత పెద్దిల్లిచ్చారు కదా. నువ్వు వాళ్ల పైన పడి ఏడవటం ఇక ఆపు. ఈ దీపావళికి నీకొక బంగారం గొలుసు చేయిస్తాలే. నువ్వెప్పుడు చేయిస్తావులే? పోయిన దీపావళికి కూడా ఇలాగే చెప్పావు. నేనే ఏదో చేసుకోవాలి. ఒకరోజు కాయా స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఆమె పిన్ని తనని చూసి తనని ఇంటికి తీసుకువెళ్తుంది. ఇంకా చెప్పు కాయా, నువ్వు చాలా చిక్కిపోతున్నావు. ఏం చెప్పమంటావు పిన్ని? చదివి చదివి చచ్చిపోతున్నాను. నేనేదో విన్నానే, మీ అమ్మా నాన్న మాయాకి మంచి అబ్బాయితో పెళ్లి ఖాయం చేశారంట. నీకు ఈ విషయం తెలుసు కదా, నీకు అన్నయ్యలెవరూ లేరు అని. మీకున్న నగల దుకాణాన్ని ఇంకా వజ్రాల్ని మాయాకి తన భర్తకి రాసిస్తారని అందరూ అనుకుంటుంటే విన్నాను. లేదు, వాళ్ళు అలా ఎలా చేస్తారు? ఒకవేళ నగల దుకాణం మాయా పేరు మీద రాసిస్తే ఇక నాకేం మిగులుతుంది? ఇక నీకు ఏమీ మిగలదు. మీ అమ్మా నాన్నలు నీకు చాలా అన్యాయం చేయబోతున్నారు. నా మాట విని ఈరోజే దుకాణానికి సంబంధించిన పేపర్స్ అన్నీ కాల్చేసేయ్. దుకాణానికి సంబంధించిన పేపర్స్ కాలిపోతే మీ అమ్మా నాన్నలు నగల దుకాణాన్ని మాయాకి ఇంకా తన భర్తకి ఇవ్వలేరు. కాయా పిన్ని మాటలు పూర్తిగా నమ్ముతుంది. ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉండగా తను సడీ చప్పుడు చెయ్యకుండా లేచి అల్మారా తెరుస్తుంది. అందులో ఉన్న నగల దుకాణం డాక్యుమెంట్స్ కాల్చేస్తుంది. తర్వాత రోజు పిన్ని మాయని తన ఇంటికి తీసుకువెళ్తుంది. కాయాకి చెప్పినట్లే మాయకి కూడా చెప్పి ఆమెను రెచ్చగొడుతుంది. రా మాయా, వచ్చిలా కూర్చో. చాలా రోజుల తర్వాత వచ్చావు. మీ అమ్మా నాన్నలు కాయాకి పెళ్లి కుదిర్చారని విన్నాను. ఇంకా కట్నంగా మీ ఇల్లు మొత్తం రాసిస్తారంట. లేదు, అలా ఎలా చేస్తారు? ఒకవేళ ఇల్లు కాయ పేరు మీద రాసిస్తే తర్వాత మేమెక్కడుంటాం చెప్పండి? మీ అమ్మా నాన్న లేకపోతే నువ్వు రోడ్డున పడతావు. మీ అమ్మా నాన్న నీకు చాలా అన్యాయం చేస్తున్నారు. నేను చెప్పేది విని నువ్విప్పుడే ఇంటికి వెళ్ళి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కాల్చేసేయ్. మాయా కూడా పూర్తిగా పిన్ని మాటలు నమ్మి అదే రాత్రి ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ కాల్చేస్తుంది. తర్వాత పిన్ని తన భర్తతో ఇలా అంటుంది. ఇప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళు. నువ్వు మీ అన్నయ్య ఇంటి మీద ఇంకా ఆ నగల దుకాణం మీద దావా వేయి. ఆయన దగ్గర ఆ డాక్యుమెంట్స్ ఉండే అవకాశం లేదు. అందుకే ఆయన నగల దుకాణం ఇల్లు తనవని నిరూపించుకోలేడు. భార్య మాటలు విన్న గజేంద్ర సింగ్ మహేంద్ర సింగ్ దుకాణంలోనూ ఇంట్లోనూ వాటా ఉందని కోర్టులో దావా వేస్తాడు.
ఒక సాయంత్రం చాలా బాధపడుతూ నిరాశగా మహేంద్ర సింగ్ ఇంటికి వస్తాడు. ఏమైందండి? ఎందుకంత నీరసంగా ఉన్నారు? గజేంద్ర మన ఇంటి మీద దుకాణం మీద దావా వేశాడు. వెళ్ళి ఆల్మరాల నుంచి ఇంటివి దుకాణానివి డాక్యుమెంట్స్ తీసుకురా. మహేంద్ర భార్య వెళ్లి అల్మరాలో డాక్యుమెంట్స్ కోసం ఎంత వెతికినా అవి తనకి కనిపించవు. మహేంద్ర అతని భార్య కలిసి మొత్తం ఇల్లంతా డాక్యుమెంట్స్ కోసం వెతుకుతారు. కాని అవి ఇంట్లో ఉంటే కదా దొరకడానికి. అవి ముందే కాల్చేయబడ్డాయి. తర్వాత రోజు మహేంద్ర డాక్యుమెంట్స్ లేకుండానే కోర్టుకు వెళ్లాల్సొస్తుంది. మహేంద్ర సింగ్, నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా? మీ నాన్నగారు నగల దుకాణం, ఇల్లు నీ పేరు మీద రాసినట్టు? జడ్జి గారు, నా దగ్గర సాక్ష్యాలేమీ లేవు. దుకాణానివి ఇంటివి డాక్యుమెంట్స్ ఏమైపోయాయో అర్థం కావడం లేదు. సాక్ష్యం లేకుండా ఇది నమ్మడానికి కుదరదు. ఈ ఇల్లు జ్యువెలరీ షాపు నీదే అని, ఈ ఇల్లు నువ్వే ఉంచుకోవాలి. కానీ నగల దుకాణం మాత్రం అమ్మేయాలి. అమ్మగా వచ్చిన మొత్తంలో సగం డబ్బుని నీ తమ్ముడు గజేంద్రకి ఇవ్వాల్సి ఉంటుంది. మహేంద్ర ఏడుస్తూ ఇంటికి చేరుకుంటాడు. మనం మన నగల దుకాణాన్ని కోల్పోయాం. అప్పుడు కాయా మాయాలకు తాము చేసిన తప్పు అర్థమవుతుంది. వాళ్ళు ఏడుస్తూ తమ అమ్మానాన్నలకు జరిగిందంతా చెప్తారు. ఇదంతా మా కారణంగానే జరిగింది. పిన్ని మమ్మల్ని ఒకరి మీద ఒకరిని రెచ్చగొట్టి డాక్యుమెంట్స్ ని కాల్చేలా చేసింది. మమ్మల్ని క్షమించండి నాన్నగారు. ఒకవేళ మేం ప్రేమగా ఉండుంటే ఇవాళ పిన్ని మాతో ఇలా చేయించుండేది కాదు. నగల దుకాణం పోతే పోయిందమ్మా. కానీ మీరిద్దరూ నిజం తెలుసుకుని అన్నిటికన్నా ఒక గొప్ప గుణపాఠం నేర్చుకున్నారు. ఇక మీరు ఏడవటం మానేయండమ్మా. నా అసలు ఆస్తి నా కుటుంబమే. నేను మరో వ్యాపారం ఏదైనా చేస్తాను. ఆ రోజు తర్వాత కాయా మాయా గొడవలు పడడం మాని కలిసిమెలిసి ఉండటం మొదలు పెడతారు. మెహందీపూర్ గ్రామంలో ప్రియాంక ఇంకా సోనం అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ల తలలు ఒకదానికొకటి కలిసి ఉండేవి. తలలు కలిసి ఉన్న కారణంగా ఇద్దరికీ అన్ని పనులు కలిసే చెయ్యాల్సి వచ్చేది. కలిసి తినడం, కలిసి పడుకోవడం, కలిసి తిరగడం. నాన్నా, మా ఇద్దరి తలలు ఇలా పుట్టుకతోనే కలిసి ఉండేవా, లేదా మీరే ఫెవికాల్తో కలిపేశారా? లేదమ్మా, నేను అతికించలేదు. మీరు పుట్టుకతోనే కలిసి పుట్టారు. ఒక్కోసారి ప్రియాంక ఇంకా సోనంల మధ్య గొడవలు కూడా అయ్యేవి. నేను పార్క్కి వెళ్ళాలి, నేను రాను, నేను ఇంట్లోనే ఉండి మున్షీ ప్రేమ్చంద్ కథలు చదవాలి. చూడండమ్మా, మీరిద్దరూ ఒకరితో ఒకరు ఎందుకు గొడవ పడుతున్నారు? ముందు మీరు పార్కుకు వెళ్ళిరండి, తర్వాత ఇంట్లో కూర్చొని కథలు చదువుకుందరు. ఒక్కొక్కటి చొప్పున 2 పనులు చేసుకోండి. ఒకరోజు ప్రియాంక ఇంకా సోనం వాళ్ల తల్లి వాళ్ల తండ్రితో ఇలా అంది. మనిద్దరు ఆడపిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళైపోయారు. వీళ్ల పెళ్లి చేయడానికి ఆ అబ్బాయిని వెతకడం మొదలుపెట్టండి. కానీ నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇద్దరు వేరువేరు అబ్బాయిలైతే వీళ్ళకి పెళ్లి చేస్తే వీళ్ళు ఎలా కలిసి ఉండగలరు? ఇద్దరు వేరువేరు అబ్బాయిల్ని పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. ఒకే అబ్బాయితో ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. ఇది తప్ప మనకి వేరే దారి లేదు. ప్రియాంక సోనంల నాన్న ఎన్నో ఇళ్లకి సంబంధం కోసం వెళ్తారు. కానీ ప్రతి చోట అతనికి నిరాశే దక్కుతుంది. చూడండి రామ్ సింగ్ గారు, తలలు కలిసి ఉన్న అమ్మాయిల్ని కోడలుగా చేసుకోవడానికి మాకు ఏ ఇబ్బంది లేదు. కేవలం 20 లక్షలు ఇవ్వండి, మేం పెళ్లికి సిద్ధం. నేనొక పేద రైతుని, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాను? మరి అయితే ఈ పెళ్లి జరగదు. రామ్ సింగ్ తన ఇంటికి చేరుకుంటాడు. ఇవాళ 12వ కుటుంబంలో పెళ్లి మాటలు కుదరలేదు. ఎవరూ తలలు కలిసిన పిల్లల్ని కోడలుగా చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు బోల్డంత కట్నం అడుగుతున్నారు. నాకైతే అసలు అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో. నాన్నగారు, మీరు చింతించకండి.
మేము పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతాం. అలా మాట్లాడొద్దమ్మా. ఏదో ఒక రోజు ఎవరో ఒక అబ్బాయి తప్పకుండా దొరుకుతాడు. ప్రియాంక సోనం వాళ్ళ ఊరు నుండి 20 మైళ్ళ దూరంలో సహారంపూర్ అనే ఒక ఊరుండేది. అక్కడ చింటూ ఇంకా చమన్ అనే 2 మిత్రులు ఉండేవారు. ఇద్దరు ఊళ్ళో చాలా అల్లరి చేస్తూ ఉండేవారు. ఇవాళ ఈ పొలంలో చెరుకులు తిందాం. ఇవాళ రామదాస్ బాబాయ్ వాళ్ళ పొలంలో తిందాం. కానీ ఆయన తన చెరుకు తోటకి కాపలాగా అతనే పొలంలో పడుకుంటున్నాడు. ఏం పర్వాలేదు, అతని పొలం నుండి పంపేయకపోతే నా పేరు చింటూవే కాదు. చింటూ ఇంకా చమన్ తమ తలల మీద భయంకరంగా ఉన్న కుండలు బోర్లించుకుంటారు. వాళ్ళు పొలంలో నిలబడే బొమ్మల్లా వేషం వేసుకొని నెమ్మదిగా రామదాస్ బాబాయ్ మంచం దగ్గరికి వెళ్తారు. రామదాస్ బాబాయి గుర్రు పెట్టి పడుకున్నారు. నిద్రలే రామదాస్, నిద్రలే రామదాస్. రామదాస్ బాబాయికి తెలివి వస్తుంది. అప్పుడు అతని ఎదురుగా 2 బొమ్మల్ని నవ్వుతూ చూసి బాగా భయపడిపోతారు. ఎవరైనా కాపాడండి నన్ను. చింటూ ఇంకా చమన్ కుండలు తీసేసి బాగా నవ్వుకుంటారు. ఇవాళ మనకి చెరుకులతో పండగే. మరుసటి రోజు చింటూ ఇంకా చమన్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఒరే, పెళ్ళయ్యాక మనం విడిపోతామేమో కదరా. ఒకవేళ మనకి పెళ్ళిళ్ళు అయ్యాక కూడా మనం ఇలాగే సరదాగా ఉండగలిగితే బాగుంటుంది. కానీ మన భార్యలు మనల్ని కలిసి ఉండనివ్వరు కదా. నిజం చెప్తున్నావు, ఆడపిల్లలు అలాంటి వాళ్లే, మన స్నేహాన్ని పాడు చేసేస్తారు. అటు ప్రియాంక ఇంకా సోనంల ఊళ్ళో వరదలు వచ్చేస్తాయి. రామ్ సింగ్, అతని భార్య ఇంకా ప్రియాంక, సోనం అందరూ నీళ్లల్లో పడిపోతారు. ప్రియాంక, సోను, మీరు మీ చెయ్యి పట్టుకోండి, నేను ఇప్పుడు మిమ్మల్ని ఒడ్డుకు తీసుకెళ్తాను. రామ్ సింగ్ తన భార్య చెయ్యి పట్టుకుని అందరినీ ఒడ్డుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే ప్రియాంక చెయ్యి వాళ్ళమ్మ చేతి నుండి జారిపోతుంది. ఇక ఆ వరద నీళ్లల్లో వాళ్ళు ఎటో కొట్టుకుపోతారు. నా పిల్లలు. మీరేం భయపడకండి, ఆ భగవంతుడే వాళ్ళని కాపాడతాడు. వాళ్ళిద్దరికీ ఈదడం రాదు, పాపం ఎలా బ్రతికి బయటపడతారు. ప్రియాంక, సోనం వరదలో కొట్టుకుపోయి చింటూ చమన్ల ఊరు సహాన్పూర్ చేరుకుంటారు. చింటూ ఇంకా చమన్ వరదలో చిక్కుకున్న వాళ్లను ఒడ్డుకి తేవడంలో సహాయం చేస్తున్నారు. వాళ్ళు ప్రియాంక, సోనంని ఒడ్డుకి తీసుకొస్తారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. మీ ఇద్దరి తలల్ని ఎవరైనా ఫెవికాల్తో అంటించారా ఏంటి? లేదు, మేము ఇలాగే పుట్టాము. మీరిద్దరు ఏ ఊరు వాళ్ళు? మేము మెహందీపూర్ ఊరి వాళ్ళం. ప్లీజ్ మమ్మల్ని మా ఇంటికి దిగబెట్టేస్తారా? మా అమ్మా నాన్నలు బాగా ఏడుస్తూ ఉంటారు. చమన్, చింటూ ఒక పడవని తయారు చేస్తారు. వాళ్ళు ప్రియాంక, సోనంని వాళ్ళ ఊరికి దిగబెట్టడానికి బయలుదేరతారు. కానీ పడవ బోల్తా పడిపోతుంది. చమన్ ఇంకా చింటూ ఎలాగోలా పడవని తిప్పి ప్రియాంక, సోనంని మళ్ళీ కూర్చోబెడతారు. ప్రియాంక, సోనం పడవలో కూర్చుని వాళ్ళ ఊరికి చేరుకుంటారు. కానీ చమన్ ఇంకా చింటూ ఆ నదిలోనే మునిగిపోతారు. రామ్ సింగ్ తన పిల్లల్ని కలిసి చాలా సంతోషిస్తాడు. అమ్మా నాన్న, ఎవరైతే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారో వాళ్ళు నదిలో మునిగిపోయారు. దయచేసి వాళ్ళని వెతికించండి. ఊళ్ళో కొంతమంది చమన్ ఇంకా చింటూని నదిలో వెతకడానికి వెళ్తారు. కాసేపు తర్వాత వాళ్ళు చమన్ ఇంకా చింటూని బయటికి తీసుకొని వస్తారు. ఇద్దరూ స్పృహ కోల్పోయి ఉంటారు. ఊళ్ళో వాళ్ళు అందరూ వాళ్ల పొట్ట నొక్కి వాళ్ల కడుపులోంచి నీళ్లు బయటికి తీస్తారు. చమన్ ఇంకా చింటూకి తెలివి వస్తుంది. మీరిద్దరూ నా కూతుళ్ళని కాపాడారు. మేము మీ మేలు ఈ జన్మలో మర్చిపోము. మనిద్దరం వీళ్ళలో ఒకరిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? వీళ్ళెల్లప్పుడూ కలిసే ఉంటారు. వీళ్ళ కారణంగా మనం కూడా ఎప్పుడూ కలిసే ఉంటాం.
అవును నిజమే. చమన్ ఇంకా చింటూ రామ్ సింగ్తో ప్రియాంక సోనంని పెళ్లి చేసుకునే తమ ఉద్దేశాన్ని చెప్తారు. రామ్ సింగ్ చాలా సంతోషంగా ప్రియాంక సోనంల పెళ్లి చమన్ ఇంకా సోనంతో చేసేస్తారు. సముద్రపు ఒడ్డున శ్యాంపూర్ అనే ఒక ఊరు ఉండేది. అక్కడ చేపల వ్యాపారి అయిన హరిసింగ్ తన భార్యతో కలిసి ఉండేవాడు. హరిసింగ్కి 3 కూతుళ్ళు, మాయా, గీత ఇంకా సోనం. 3 మొహాలు అచ్చు ఒకేలా ఉండేవి. మాయా చాలా అల్లరి పిల్ల. తను తరచూ ఊళ్ళో వాళ్ళని ఏదో ఒకటి అని ఇంటికి పారిపోయేది. ఏయ్ రామ్ సింగ్, నువ్వొక గుండువి, బోడిగుండివి. ఓ అత్తా, నీ మొహం ఆ నల్ల కుక్కలా ఉంటుంది. ఊళ్ళో వాళ్ళందరూ హరిసింగ్ ఇంటికి ఫిర్యాదు చేయడానికి వస్తే మాయ అనేది, నాన్నా ఇదంతా నేను అనలేదు, గీత లేదా సోనమనుంటారు. మేమేమీ అనలేదు, ఇది మాయ పనే. బయటికి వెళ్ళి అందర్నీ ఏదో ఒకటి అంటుంది, తర్వాత మా పేరు చెప్పేస్తుంది. నన్ను క్షమించండి బాబు, ఎవరన్నా సరే నేను వీరి తరపున క్షమాపణ అడుగుతున్నాను. సోనంకి గౌరవ్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయం అయ్యింది. సోనం సాయంత్రం తరచూ పార్కులో గౌరవ్ని కలవడానికి వెళ్తూ ఉండేది. సోనం, రేపు మనం సినిమా చూడ్డానికి వెళ్దాం. అలాగే, రేపు అమ్మా నాన్నలు కూడా పిన్ని వాళ్ళింటికి వెళ్తున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళగానే నేను నీ దగ్గరికే వచ్చేస్తాను. మాయ దొంగచాటుగా సోనం ఇంకా గౌరవ్ల మాటలు అన్నీ వింటుంది. గౌరవ్తో కలిసి సినిమా చూడ్డానికి నేను వెళ్తాను. మరుసటి రోజు హరిసింగ్ భార్య ఇంకా గీతతో కలిసి పిన్నింటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో కేవలం మాయ ఇంకా సోనం ఉంటారు. సోనం తన గదిలో గౌరవ్తో కలిసి సినిమాకి వెళ్ళడానికి తయారవుతూ ఉంటుంది. మాయ సోనంని గదిలో బంధించేస్తుంది. తను గౌరవ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. గౌరవ్ మాయాని సోనం అని అనుకుంటాడు. సోనం, వచ్చేసావా? ఆ పద, సినిమా హాల్లోకి వెళ్దాం. మాయ గౌరవ్తో కలిసి రోజంతా తిరుగుతుంది. అటు సాయంత్రం హరిసింగ్ తన భార్య ఇంకా గీత ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు చూసేసరికి సోనం గదికి బయట నుండి తాళం వేసి ఉంటుంది. హరిసింగ్ గది తలుపులు తెరుస్తాడు. లోపల చూసేసరికి సోనం తన గదిలో స్పృహ తప్పి పడి ఉంటుంది. అమ్మా సోనం, నిన్ను గదిలో ఎవరు బంధించారు? నాన్నగారు, మాయా నన్ను గదిలో బంధించి అలాగే నాకు బదులుగా గౌరవ్తో సినిమాకి వెళ్ళింది. నేను రోజంతా ఏమీ తినలేదు. ఆకలి వల్ల నాకు నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడే మాయ అక్కడికి వస్తుంది. అయ్యో నాన్నా, మీరీ రోజంతా ఇంటికి రానని చెప్పారు కదా. మాయా, ఇవాళ నేను నిన్ను వదిలిపెట్టను. కొన్నాళ్ల తర్వాత సోనంకి గౌరవ్కి పెళ్లి జరిగిపోతుంది. ఒకరోజు హరిసింగ్ తన కుటుంబంతో ఇలా అంటాడు. మనం శ్రీలంకకి వెళ్తున్నాం. అక్కడ చేపల వ్యాపారం చేశామంటే రెట్టింపు లాభం వస్తుంది. నాన్నగారు, మనం శ్రీలంకకి ఎలా వెళ్తాం? షిప్ మీద. భలే భలే, చాలా బాగుంటుంది కదా. హరిసింగ్ కుటుంబం, హరిసింగ్ భార్య, మాయ ఇంకా గీత షిప్ మీద శ్రీలంక వైపు బయలుదేరతారు. ఆ షిప్ నది సముద్రంలో ఉండగా సముద్రంలో తుఫాను వచ్చేస్తుంది. ఆ షిప్ మునిగిపోతూ ఉంటుంది. సముద్రపు అలలు హరిసింగ్ని తన కుటుంబం నుండి దూరం చేసేస్తాయి. మాయ తన తల్లితో కొట్టుకుపోతుంది. ఇక గీత హరిసింగ్తో కలిసి కొట్టుకుపోతుంది. మాయ ఇంకా తన తల్లిని కొందరు జాలర్లు కాపాడతారు. వాళ్ళు వారిని సముద్రపు ఒడ్డున ఒక ఊరికి చేరుస్తారు. అటు హరిసింగ్ గీతతో కలిసి ఒక ద్వీపానికి చేరుకుంటాడు. 3 ఏళ్ల తర్వాత హరిసింగ్ 3 ఏళ్ల నుండి తన కుటుంబాన్ని వెతుకుతూనే ఉంటాడు. కానీ వాళ్ళు అస్సలు కలవరు. హరిసింగ్ గీతకి పెళ్లి చేసేస్తాడు. అటు హరిసింగ్ భార్య మాయకి కూడా పెళ్లి చేసేస్తుంది. అదృష్టవశాత్తు గీత ఇంకా మాయ
తమ భర్తలతో పాటు హనీమూన్ కోసం ఒకే చోటికి బృందావన్ చేరుకుంటారు. ఈ బృందావన్ ఎంత అందంగా ఉందో కదా. నువ్వు ఇక్కడే ఉండు, నా కడుపులో ఏం బాలేదు, నేను ఇప్పుడే మందుల షాప్కి వెళ్ళి మందులు తీసుకొస్తాను. అటు గీత తన భర్తతో కలిసి హోటల్లో ఉంటుంది. నాకు జ్వరంగా ఉంది, నువ్వు కాస్త చుట్టుపక్కల ఉన్న మెడికల్ షాప్ నుండి మందులు తీసుకొస్తావా? గీత మందులు కొనడానికి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తుంది. మాయా భర్త మెడికల్ షాప్ దగ్గర ముందే ఉంటాడు. అతను గీతని మాయా అని అనుకుంటాడు. నువ్వేంటి ఇక్కడికి వచ్చేసేవేంటి? నేను చెప్పాను కదా ఒక్క నిమిషం అక్కడే ఉండమని. పద కాస్త సరదాలు చేసుకుందాం. మాయా భర్త గీతని చేతుల్లోకి ఎత్తుకుంటాడు. గీత మాయ భర్తని లెంపకాయ కొడుతుంది. సిగ్గులేదా? నువ్వు నన్ను ఎలా ముట్టుకుంటావ్? అసలు నీకేమైంది? నేను నీ భర్తని. నా భర్త హోటల్లో ఉన్నారు. అటు హోటల్లో గీత భర్త గీత కోసం ఎదురు చూస్తూ చూస్తూ అలసిపోతాడు. తను హోటల్ బయటికి గీతని వెతకడానికి వెళ్తాడు. తన దృష్టి మాయ మీద పడుతుంది. అతను మాయాని గట్టిగా ఒకటి ఇస్తాడు. నేను నిన్ను మందుల షాపుకి వెళ్ళి మందులు తెమ్మంటే మరి నువ్విక్కడ నిలబడి అబ్బాయిల్ని చూస్తున్నావా? నువ్వు నన్ను లెంపకాయ కొట్టావా? మాయ గీత భర్తని బాగా చిత్తకొడుతుంది. అప్పుడే గీత భర్త ఇలా అంటాడు. అసలు నీకేమైంది గీత? గీత పేరు వినగానే మాయాకి అంతా అర్థమవుతుంది. బహుశా మీరు మా అక్క భర్త అయ్యుంటారు. అప్పుడు ఇద్దరూ కలిసి మెడికల్ షాప్కి వస్తారు. మాయ ఇంకా గీత ఇన్నాళ్ల తర్వాత ఒకరిని ఒకరు చూసుకునేసరికి చాలా సంతోషిస్తారు. మాయ గీతతో కలిసి హరిసింగ్ ఇంటికి చేరుకుంటారు. అమ్మా గీత. అప్పుడు వాళ్ళందరూ కలిసి మాయని వెంట పెట్టుకొని తల్లి దగ్గరికి చేరుకుంటారు. తల్లి గీత ఇంకా హరిసింగ్ని చూసి చాలా సంతోషిస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కలిసి తమ ఊరు శ్యాంపూర్కి చేరుకుంటారు. నాన్నగారు, మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను నా భర్త మీకోసం చాలా వెతికాము, కానీ మీరెవ్వరూ కనిపించలేదు. అమ్మా ఇది చాలా పెద్ద కథ, పద నేను నీకు వినిపిస్తాను.